Hi, hello, andariki namaskaram. A very good morning. Welcome to another beautiful, healthy and tasty episode of Diet Menu. మరి ఇవాల్టి డైట్ మెన్యూ కూడా ఒక సరికొత్త డైట్ రెసిపీతో రెడీ అయిపోయింది. ఆ డైట్ రెసిపీ ఏంటో తెలుసుకోవాలని మీతో పాటు నేను కూడా చాలా క్యూరియస్ గా వెయిట్ చేస్తున్నాను. ఆలస్యం చేయకుండా లెట్స్ వెల్కమ్ మా న్యూట్రిషనిస్ట్ డాక్టర్ జానకి గారు. హలో జాను. హాయ్ వింధ్య, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. వెళ్ళాను, నేను సూపర్ గా ఉన్నాను. కానీ వాళ్ళు ఏమైనా పండగ లేదు అలా కనిపిస్తుంది. ఏదో ఓణం పండగ లేదంటే చక్కగా అలా ట్రెడిషనల్ గా బుట్ట బొమ్మలా రెడీ అయ్యి వస్తారు కదా, అలా వస్తే నేను కన్ఫ్యూజ్ అయ్యాను. నేనేంటి ఈ బట్టలు వేసుకొచ్చాను అండి. ఓకే, మొత్తం మీద అంత బాగానే ఉందన్నమాట. అంత బాగానే ఉంది. ఓకే, సో జానకి గారు చెప్పండి, ఇవాళ మాకు ఏం డైట్ రెసిపీ నేర్పిస్తున్నారు మీరు? ఈరోజు స్పెషల్ ఏంటంటే దహి ఇడ్లీ. సో ఇది ఏ హెల్త్ కండిషన్ కి మనం తీసుకుంటాం జానకి? యాక్చువల్ గా మనము ఈ స్కూల్ స్టార్ట్ అవుతుంది కదా అప్పుడు పిల్లలకి. సో వన్స్ స్కూల్కి వెళ్ళిన తర్వాత ఏమవుతుందంటే వాళ్ళకి ఆహారంలో కొన్ని అంటే తక్కువ అయిపోతుంది. యాక్చువల్గా ఆహారం తక్కువ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనమాట. ఎందుకంటే సరిగ్గా తినరు, టైంకి తినరు, సరిగ్గా తినరు. బ్రేక్ఫాస్ట్ రన్నింగ్ ఉంటుంది, మార్నింగ్ పొద్దున్నే రెడీ అయిపోవాలి. లంచ్ కూడా బాక్స్లో పెట్టింది నచ్చుతుంది, నచ్చకపోవచ్చు, ఇలా రకరకాలుగా ఉంటుంది. సో మనము ఏం చేస్తామంటే ఈ వీక్ అంతా కూడా 1 by 1 బ్రేక్ఫాస్ట్, లంచ్, మిడ్ మార్నింగ్ స్నాక్, ఈవినింగ్ స్నాక్, డిన్నర్ ఏమేమి తీసుకుంటే బాగుంటుంది పిల్లలు స్కూల్కి వెళ్ళే పిల్లలు అవి చేద్దాము. ఇప్పుడు దహి ఇడ్లీ అనేది స్నాక్ అనమాట. స్నాక్ బాగుంటుంది. అండ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా కూడా తీసుకోవచ్చు. అంటే మార్నింగ్ అంటే దహి అనేది పెరుగు కాబట్టి పెరుగు మార్నింగ్ తినటం ఇష్టం ఉండదు కాబట్టి ఈవినింగ్ స్నాక్ కి మనం దాన్ని పోస్ట్ పోన్ చేస్తాం. సో మరి కావాల్సింది దేనికి కావాల్సిన పదార్థాలు ఏంటో వెంటనే చూసేయండి. హియర్ వి గో. దహి ఇడ్లీ ఫ్రూట్ బాల్ కి కావాల్సిన పదార్థాలు: ఇడ్లీ, పెరుగు, జీలకర్ర, ఎండుమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, ఉప్పు, నూనె, బనానా, యాపిల్, లెమన్, హనీ. సో దహి ఇడ్లీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేస్తారు. ఇప్పుడు ఇంట్రెస్టింగ్ ప్రొసీజర్ మనం నేర్చేసుకున్నాం. ఇప్పుడు దహి వడ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అలాంటివన్నీ చూసాం జానకి గారు ఇన్ని రోజులు. బట్ వాట్ ఈస్ దిస్ దహి ఇడ్లీ? దహి వడ అంటే సేమ్ దహి ఇడ్లీ కూడా సేమ్ యాజ్ దహి వడ అనమాట. సో మనం వడ బదులు ఇడ్లీ యూజ్ చేస్తున్నాం, విచ్ ఇస్ హెల్దీ. ఇది యాక్చువల్గా ఇది పేరెంట్స్ కి చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. ఎందుకంటే ఒక ఇడ్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కి యూజ్ చేస్తారు కదా, దాన్నే ఈ విధంగా మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు. లేకపోతే నిన్నటి ఇడ్లీని మనము ఫ్రిడ్జ్ లో పెట్టుకుని మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు. అదేదో సినిమాలో మీనా గారు ఇడ్లీ మిగిలిపోతే దాంతో ఉప్మా చేసి ఇంకేదో చేసినట్టు, అలా మనం పొద్దున్నే ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ చేసిన ఇడ్లీ కనుక ఒకవేళ మిగిలినటువంటి ఈవినింగ్ చల్లబడిపోతుంది, తినాలనిపించేది, అప్పుడు దాన్ని చక్కగా మనం దహి ఇడ్లీ చేసుకోవచ్చు అనమాట. ఇంట్రెస్టింగ్ ఐడియాను. ఓకే, సో జానకి గారు ఫస్ట్ ఏం చేస్తున్నాం మనం? ఫస్ట్ బౌల్ ఇవ్వండి. ఓకే, ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేయండి. ఆల్ రైట్. సో ఫస్ట్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాం. ఎస్, చాలు. సో మనం ఆల్రెడీ ఇడ్లీని ఇందులో వేస్తామన్నమాట. అయ్యో, మరి మెత్తబడిపోయి అలా పేస్ట్ లాగా అయిపోదా? లేదు. ఓకే, సో స్పూన్ ఇవ్వండి. ఆల్ రైట్. కొంచెం అంతా వాటర్ పీల్చుకుంటే అప్పుడు మనకి కరెక్ట్ గా ఉంటుంది అనమాట. ఓకే, తీసేద్దాం. జస్ట్ 2 seconds, 2 to 3 seconds అనమాట. ఓకే, సో తీసేసి పక్కన పెట్టేసుకుని నెక్స్ట్ వావ్, అలా జస్ట్ డిప్ చేసి పక్కన పెట్టేసుకుంటే ఏంటంటే ఈజీగా తినడానికి మనకి చాలా సులువుగా ఉంటుంది అనమాట. ఈజీగా తినడానికి. తర్వాత మనం ఇప్పుడు పెరుగులో వేస్తాం కాబట్టి ఆ పెరుగు అది బాగా పీల్చుకుంటుంది అనమాట. వాటర్ అందులో ఉన్నప్పుడు పెరుగు బాగా పీల్చుకుంటుంది. సో నెక్స్ట్ ఏం చేస్తున్నాం అంటే పెరుగు, ఇందులో కొంచెం ఉప్పు. ఓకే, సో టేస్ట్ కి సరిపడా సాల్ట్, పెరుగు అండ్ దహి ఇడ్లీ. ఇప్పుడు చూడండి, చిటికెలో రెడీ అయిపోద్ది అనమాట. కొంచెం అంతా నిమ్మరసం. సో ఇప్పుడు మనం దీన్ని మంచిగా మిక్స్ చేసేసుకుని కొంచెం పోపు రెడీ చేసేసుకుందాము. ఓకే, అయితే ఆల్రెడీ మనము ఇడ్లీను వాటర్ లో నానబెట్టి పెట్టుకున్నాం కదా, సో ఆ ఇడ్లీ ఇందులో యాడ్ చేసేసుకోవాలి దానికంటే ముందు. ఓకే, ఫస్ట్ మనం ఆ పని చేసేద్దాం. టేస్ట్ చూడండి సరిపోతుందో లేదో.
సరిపోయింది. నిమ్మరసం. ఆహా, ఓకే ఫ్యాంటాస్టిక్. ఓకే కదా, రెండు కరెక్ట్ గా సరిపోయాయి. సో ఆల్రెడీ మనము నీళ్ళలో నానబెట్టుకున్న ఇడ్లీ ఇందులో యాడ్ చేస్తున్నాం. మీకో ఇడ్లీ నాకు ఇడ్లీ. ఓకే, పెద్ద ఇడ్లీ నాకు, చిన్న ఇడ్లీ మీకు. అంతే. సో ఇది నానుతున్నప్పుడు మనం ఏం చేద్దామంటే పోపు రెడీ చేసుకుందాం. ఓకే, తాలింపు అన్నారని చెప్పి చూసారా, బుడ్డి పాస్ తెచ్చాను నేను. క్యూట్ గా ఉంటుంది. సో కొంచెం రైట్. ఓకే, ఫస్ట్ ఆయిల్ స్పూన్ తీద్దాం. ఆయిల్ వేసుకుంటున్నాం. తాలింపు చాలా ఇంపార్టెంట్. ఇది రాకపోతే అందరూ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే టేస్ట్ మొత్తం ఎన్హాన్స్ అయ్యేది దీని వల్లే. ఎగ్జాక్ట్లీ, టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది, చూడటానికి కూడా బాగుంటుంది. జీలకర్ర. ఓకే, ఆయిల్ లోకి జీలకర్ర వేసుకున్నాం ముందుగా. ఎండుమిరపకాయ బాగుంది అసలు. సో పచ్చళ్ళ సీజన్ నడుస్తూ ఉంది కాబట్టి బయట ఇప్పుడు కూడా ఇంకా అందరు పచ్చళ్ళు పడుతున్నారు కాబట్టి ఇంట్రెస్టింగ్. కరేపాకు. హ్యాపీ దివాలి. నెక్స్ట్ కొత్తిమీర. సో ఇప్పుడు ఇవన్నీ చక్కగా మనం మిక్స్ చేసుకుంటున్నాం. ఎంత కలర్ఫుల్ గా ఉంటుందో చూడండి. ఆ ఎండుమిరపకాయ ఎర్రగా, కరివేపాకు, కొత్తిమీర గ్రీన్ కలర్ లో. ఇందులో యాడ్ చేసేద్దాం. ఓకే, లెట్స్ డూ ఇట్. సో రెడీ అయిపోయింది. అంతేనా? అంతే. ఇంకేం కావాలి? వీలైతే 4 ఇడ్లీలు, కుదిరితే 1 కప్పు పెరుగు. నెక్స్ట్ మనము ఆ బ్యాలెన్స్ చేయడానికి ఏంటంటే ఫ్రూట్స్ మనం దీంతో పాటు వాళ్ళకి అరేంజ్ చేస్తాం అనమాట. ఒక సాలెడ్ లాగా, ఫ్రూట్ సాలెడ్ లాగా. సో అది కూడా రెడీ చేసేసుకుందాం. ఓకే, సో ఇప్పుడు మనం ఫ్రూట్ సాలెడ్ కూడా ప్రిపేర్ చేసేసుకుంటున్నాం అండి. సో ఎస్పెషల్లీ పిల్లలకి బాగా ఉపయోగపడేటువంటి బనానా. ఎవ్రీ డే ఒక బనానా, ఒక యాపిల్ ఇస్తే చాలు, వాళ్ళకి ఆల్మోస్ట్ బాగా హెల్ప్ అవుతుంది అనమాట. సో ఫస్ట్ టు స్టార్ట్ విత్ మనం బనానాతో స్టార్ట్ చేస్తున్నాం. సో లెట్స్ డూ ఇట్. చిన్నప్పటి నుంచి పిల్లలకి ఎందుకు బాగా బనానాస్ పెడుతుంటారు అందరూ? యాక్చువల్గా బనానా ఎందుకు పెడతారు, ఎందుకు తినాలి అని అంటే దీంట్లో ఒక స్పెషల్ ఫైబర్ ఉంటుంది. FOS అంటారు దాన్ని, ఫ్రక్టో ఆలిగోసాకరైడ్స్ అంటారు అనమాట. తిట్టలేదు. సో అవేం చేస్తాయంటే మనకి ఫ్రక్టో ఆలిగోసాకరైడ్స్ అనేవి మన డైజెస్టివ్ సిస్టమ్ లో వెళ్ళి అక్కడ గుడ్ బ్యాక్టీరియాని డెవలప్ చేయడానికి బాగా ఉపయోగపడతా ఉంటాయి అన్నమాట. సో ఫ్రూట్ ఏకం కానీ అడ్వాంటేజెస్ అనేకం. అది సంగతి. మనం మాట్లాడుకున్నాం ఇప్పుడు దాకా బనానా గురించి. ఇప్పుడు నెక్స్ట్ యాపిల్ కూడా డైజెస్టివ్ సిస్టమ్ కి చాలా యూస్ఫుల్. ఓకే, సో యాపిల్ ని కూడా మనం కట్ చేసి ఇవాళ మనం తీసుకున్న ఫ్రూట్స్ జస్ట్ యాపిల్ అండ్ బనానా రెండేనా జానకి గారు? 2 ఫ్రూట్స్ తీసుకుంటున్నాం. సో తేనె మోస్ట్ ఇంట్రెస్టింగ్ పిల్లలకి ఇది. సో జస్ట్ కొంచెం మనం అలా ఇంకొంచెం యాడ్ చేయొచ్చు కదా. మీకు ఎంత కావాలంటే అంత. కొంచెం బాగుంటుంది, తీయగా, చాలా అద్భుతంగా ఉంటుంది తేనె. ఓకే, ఇంకొక స్పూన్ మీ గురించి యాడ్ చేస్తుంది. ఎస్, మరి నేను జానకి గారు యాజ్ యూజువల్ టేస్ట్ చేస్తాం, ఎలా ఉందో మీకు చెప్తాం. మీరు అలా ఏడవకుండా వెంటనే దహి ఇడ్లీకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం చూసేయండి. దహి ఇడ్లీ ఫ్రూట్ బాల్ కి కావాల్సిన పదార్థాలు: ఇడ్లీ, పెరుగు, జీలకర్ర, ఎండుమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, ఉప్పు, నూనె, బనానా, యాపిల్, లెమన్, హనీ. దహి ఇడ్లీ ఫ్రూట్ బాల్ తయారీ విధానం: ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో నీళ్లు పోసి ఇడ్లీలు వేసి డిప్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరొక బౌల్ తీసుకుని అందులో పెరుగు, ఉప్పు, కొద్దిగా నిమ్మరసం వేసి మిక్స్ చేసుకుని నానబెట్టిన ఇడ్లీలు వేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, కొత్తిమీర వేసి తాలింపు పెట్టుకోవాలి. ఈ తాలింపును పెరుగు మిశ్రమంలో వేసి కలుపుకోవాలి. ఒక ప్లేట్ తీసుకుని
ఇప్పుడు అందులోకి బనానా, యాపిల్ ని కట్ చేసుకుని హనీ వేసి సర్వ్ చేసుకుంటే చిల్డ్రన్స్ కి ఎంతో ఇష్టమైన స్నాక్ దహీ ఇడ్లీ ఫ్రూట్ బాల్ రెడీ. సో దహీ ఇడ్లీ ఫ్రూట్ బౌల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకున్నారు కదా. ఇప్పుడు టేస్ట్ చేస్తాం. నేను జాను. సో జాను చంపేద్దాం అంతే, ఎక్కడ తగ్గకండి మీరు. ఫస్ట్ నేనైతే పెరుగు ఇడ్లీ. సూపర్ ఉంది జాను. ఆ పిల్లలు అయితే హ్యాపీగా తినేస్తారు. చాలా బాగుంది కదా, చాలా సాఫ్ట్ గా ఉంది అసలు. చాలా అంటే చాలా సాఫ్ట్, నోట్లో వేసుకుంటే అలా మెల్ట్ అయిపోతుంది, కరిగిపోతుంది. ఇది కూడా ఇంకా బాగుంటుంది. తేనె ఫ్రూట్ పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్. సో మీరందరూ కూడా ఇంట్లో ఖచ్చితంగా ఈ దహీ ఇడ్లీని ప్రిపేర్ చేసుకోండి. నిజంగా దహీ వడ అంటేనే చాలా మందికి ఇష్టం ఉంటుంది. బట్ ఇక మీదట ఆ దహీ వడ కాన్సెప్ట్ ని బ్రెయిన్ నుంచి డిలీట్ చేసి దహీ ఇడ్లీ మీద పడతారు మీరు అందరూ. అంత టేస్టీగా ఉంది, అది మర్చిపోతాం కూడా దహీ వడని. ఐ రియలీ లైక్ దిస్ జాను సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ జాను. అదనమాట సంగతి. నా ఆనందం ఇలా ఉప్పొంగుతూనే ఉంటుంది. నేను ఇంకా ఈ టేస్ట్ ని ఎంజాయ్ చేయాలంటే మీకు బాయ్ చెప్పాల్సిందే, లేదంటే టేస్ట్ ని ఎంజాయ్ చేయలేను కాబట్టి. సో మీకు బాల్ నాకు బాల్. సో నెక్స్ట్ ఎపిసోడ్ లో నేను జాను మళ్ళీ తిరిగి కలుస్తాం డయట్ మెన్యూలో విత్ బ్యూటిఫుల్ డయట్ రెసిపీ. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ కీప్ వాచింగ్ ఈ టీవీ అభిరుచి. బాయ్ బాయ్.